ఆయన సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించుకున్నారు. అలాంటి పేరున్న ఆ మంత్రిని ఎమ్మెల్యేలు కేర్ చేయడం లేదట. అవును, మీరు వింటున్నది నిజమే. సీఎం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న మంత్రినే ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదట. మన జిల్లా నాయకుడే కదా, మంత్రి గారిని పిలిచి దండేసి దండం పెట్టి పనులు చేయించుకుందామని ఏ ఎమ్మెల్యే అనుకోవడం లేదట. ఆయనతో మనకేం పనిలే అంటూ లైట్ తీసుకుంటున్నారట. దీంతో ఘనత వహించిన ఆ మంత్రి గారు తన నియోజకవర్గ పర్యటనలకే పరిమితమయ్యారట. పొంగూరు నారాయణ గత చంద్రబాబు ప్రభుత్వంలోనూ నేటి ప్రభుత్వంలోనూ కీలక మంత్రి. రాజకీయాల్లో లోటుపాట్లు కూడా తెలియని పొంగూరు నారాయణ అంటే ఎందుకోగాని సీఎం చంద్రబాబుకు విపరీతమైన నమ్మకం. ఒక్క మాటలో చెప్పాలంటే పొంగూరు నారాయణ సీఎం చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులు. రకరకాల సమీకరణాల కారణంగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అవుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబు తన మానసపుత్రిక అంటూ చెప్పుకుంటున్న అమరావతి నిర్మాణ బాధ్యతలు నారాయణకు అప్పగించిన సంగతి తెలిసిందే. రాజకీయాలపై పెద్దగా అవగాహన లేని నారాయణ్ని సీఎం చంద్రబాబు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 2014లో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. 2019లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తరువాత దాదాపు 5 ఏళ్ల పాటు నారాయణ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు 3 నెలల పాటు హడావుడి చేసి అన్ని సమీకరణాలు కలిసొచ్చి కూటమి పార్టీల తరపున నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి గెలిచారు. అందరూ ఊహించినట్టుగానే నారాయణకు మరోసారి మంత్రి పదవి కట్టబెట్టారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారాయణ అమరావతి టు నెల్లూరు సిటీ, నెల్లూరు సిటీ టు అమరావతి తప్ప పెద్దగా ఇతర నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు. తాను అమరావతికి మంత్రిని అన్నట్టుగానే ఆయన వ్యవహార శైలి కొనసాగుతోంది. అంతే తప్ప ఆయన రాష్ట్ర మంత్రి అనే విషయాన్ని దాదాపుగా విస్మరించారని కూటమి నేతలే మాట్లాడుకుంటున్నారు. ఇక నారాయణ సొంత జిల్లా నెల్లూరును తీసుకుంటే ఆయన మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపైనే కాదు, ఆఖరికి సొంత జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి పెట్టడం లేదట. అంతేకాదు ఆయన వైఖరి నచ్చక జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఆయనకు సహకరించడం లేదన్న టాక్ పార్టీలో జోరుగా సాగుతోంది. ఒకరిద్దరు తప్ప అందరూ నారాయణ పేరు చెబితే చిటపటలాడుతున్నారట. ఆయన వల్ల ఏం లాభం లేదని అంటున్నారట. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఆత్మకూరు మినహా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా నారాయణ పర్యటించిన దాఖలాలు లేవు. ఆయన ఈ మధ్యన వెంకటగిరి మున్సిపాలిటీలో వేలు పెట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టించినా అక్కడి నారాయణ వ్యూహాలు వర్కౌట్ అవ్వలేదు. బలం లేకపోయినా సరే అడ్డదారిలో అధికారాన్ని లాక్కుందామనే కుట్రలను అక్కడి వైసీపీ కౌన్సిలర్లు తిప్పికొట్టారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో జిల్లాలోని ప్రజాప్రతినిధులకు సత్సంబంధాలు లేవు. దాంతో వారు ఆయన్ని తమ నియోజకవర్గాలకు ఆహ్వానించడం లేదన్న ప్రచారం నడుస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, కందుకూరు, బుచ్చిరెడ్డిపాలెం, గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీలు ఉండగా వాటి అభివృద్ధి కోసం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేసిందేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన కేవలం అమరావతికి మాత్రమే మంత్రిగా ఉన్నారని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను గాలికి వదిలేశారని కూటమి పార్టీల నేతల్లోనే చర్చ జరుగుతున్నట్టు సమాచారం. దాంతో ఆయన్ని ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారట. ఈయనతో తమకు పెద్దగా ప్రయోజనం లేదని దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలంతా డిసైడ్ అయ్యారట. కోసమేరుపేంటంటే ఈ విషయం తెలిసి కూడా మంత్రి నారాయణ పెద్దగా స్పందించకపోవడం పట్ల రాజకీయ విశ్లేషకులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.